హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ డీప్ ఫ్రైతోన చేస్తున్నాను. సో ఆయిల్ ఫుడ్ ఆ ఫుడ్ అని అంటారు. సో ముందే చెప్తున్నాను. సో ఎప్పుడో ఒకసారి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని కర్రీలాగా చేసేస్తున్నాను. రోజు అయితే తినలేము కదా, ఆయిల్ ఫుడ్ కష్టమవుతుంది. సో మంత్లీకి వన్స్ ఇలా బెండకాయ ఫ్రై అయితే చేస్తాను. సో బెండకాయలు మొత్తాన్ని ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకొని వేరే బౌల్లో వేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మొత్తం బెండకాయలను మొత్తము ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బెండకాయలను మొత్తాన్ని ఫ్రై చేసేసాను. సో ఇంకా అందులోనికి మెయిన్ ఇంపార్టెంట్ పల్లీలు కదండి. ఇంకా పల్లీలను కూడా డీప్ ఫ్రై చేసేసుకొని అందులోనికి వేసేస్తున్నాను సింపుల్గా. సో ఆల్మోస్ట్ ఇవి రెండు ఫ్రై అయిపోయాయి కాబట్టి మీదికెళ్ళి సరిపడినంత కారము, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇందులోనికి కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఇప్పుడు అవేవి అవైలబుల్లో లేవు కాబట్టి నేను సింపుల్గా ఇలా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని అయితే రెడీ చేశాను. బెండకాయ ఫ్రై అయితే సింపుల్గా ఇలా చేశాను.